హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఇవాళ ఒక మంచి రెసిపీ అండి. నిజంగా చెప్తున్నాను. ఈ పౌడర్ ఒకటి ఉంటే చాలు మన ఒంటిలో చాలా సమస్యలకు ఒక మంచి సొల్యూషన్ అవుతుంది. అది పిల్లలకు పెద్దలకు అందరికీ తినిపించే ఈ పొడి అండి. అవునండి, హెయిర్ ఫాల్ కానీ, మోకాలు నొప్పులు కానీ, మన బాడీలో న్యూట్రిషన్స్ కానీ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ పౌడర్ని చాలా విధాలుగా వాడచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఆన్ అయితే చేయకండి. మనం ఇప్పుడు 1 కప్పు అవిసె గింజలు వేయాలి. అవిసె గింజలు వేసుకున్న తర్వాత ఈ విధంగా కొన్ని చేతిలోకి వాటర్ తీసుకొనేసి మొత్తం అవిసె గింజలన్నీ తడిసేలాగా అన్నిటికీ వాటర్ తగిలేలాగా అయితే ఈ విధంగా కలిపేసుకోండి. అవును, ఈ విధంగా వేయడం వల్ల మనకు ఆ లోపలి వరకు అవిసె గింజలు వేగుతాయి. అలా తడిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొనేసి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. అవునండి, అప్పుడే మనకు గింజ లోపలి వరకు వేగి మంచి టేస్ట్ వస్తుంది. కొంతమందికి ఫ్లేక్ సీడ్స్ తినలేరు. సో అందువల్ల ఇలాగా వేయించడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. మనకు ఆ ఫీలింగ్ కూడా ఉండదు. సో ఈ విధంగా అయితే వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు తెల్ల నువ్వులు. ఆల్రెడీ ప్యాన్ హీట్గా ఉంటుంది కాబట్టి సో ఈ హీట్తో చాలా వరకు వేగుతాయి. అలాగే ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, పెంచొద్దండి. సో ఇవి మాడకుండా లో ఫ్లేమ్లో వేయించుకొని ఇవి బాగా చిటపటలాడి నోట్లో వేస్తే క్రంచీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన నువ్వుల్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు అయితే కరివేపాకు, పచ్చి కరివేపాకు తీసుకొనేసి ఒకసారి వాటర్లో బాగా వాష్ చేసుకొనేసి వాటర్ అంతా పోయేలాగా అయితే ఆరబెట్టుకోవాలి. ఆరిన కరివేపాకుని ఈ విధంగా ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/4 కప్పు ధనియాలు వేసేసి మంచిగా క్రిస్పీగా ఇవి వేగితే మంచి సువాసన వస్తుంది కదా, అంతవరకు అయితే వేయించుకోవాలి. ధనియాలు మనకు వేగాయి అనడానికి హింట్ స్మెల్. అవును, ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పు ఎండుమిర్చి, 1/2 కప్పు అనడం కంటే మీ స్పైస్కి తగ్గట్టు మనం వేసుకుంటే సరిపోతుంది. అలాగే వీటిని తుంచి వేసుకోవడం వల్ల మనకు ఎండుమిర్చి బాగా వేగుతుంది. అలాగే మనకు గింజలు బయటకు వచ్చి మరీ లేస్లో వేసుకోవడం వల్ల అవి మాడకుండా వేగుతాయి. ఆ పచ్చివాసన అనేది ఉండదు. అందుకోసమే వీటిని తుంచి వేసుకోవాలి. ఇదిగో చూడండి, గింజలు వేసాను. సో ఇలా అయితే రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదే ప్యాన్లోకి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొనేసి పిక్కలు ఏమీ లేకోకుండా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే డివైడ్ చేసుకొనేసి స్టవ్ ఆపేసి ప్యాన్కున్న హీట్తోనే సరిపోతుంది. సో ఇలా వదిలేస్తే అవి డ్రై రోస్ట్ అయిపోయి మంచిగా క్రిస్పీగా ఉంటుంది. తడి ఏమీ లేకుండా ఆరిపోతుంది. సో వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పటి వరకు మనం వేయించుకున్న పదార్థాలన్నీ ఈ విధంగా ప్లేట్లో అమర్చింటాం కదా. సో ఇవన్నీ బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొనేసి అందులోకి ఇప్పుడు ఇందాక మనం దినుసులన్నీ వేయించుకున్నాం కదా, వాటిని అన్నిటినీ వేసేసి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు తగినంత రాళ్ళ ఉప్పు, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. సో రాళ్ళ ఉప్పు వేసుకొనేసి ఇప్పుడు మెత్తగా అయ్యేంత వరకు, అంటే అన్నీ బాగా గ్రైండ్ అయ్యేంత వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెమ్మలు, ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ దాదాపు ఒక 30 పీసెస్ వరకు ఉంటాయి. సో ఇలా గ్రైండ్ చేసుకొనేసి ఇవి కూడా గ్రైండ్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే కాస్త ముద్దగా వస్తుంది. ఇది ముద్దగా ఏం లేదు, జస్ట్ వెల్లుల్లిపాయ వేయడం వల్ల అలా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఆ ప్లేట్లో వేసేసి ఒక 15 నిమిషాల వరకు గాలికి పెడితే మనకి ఆ చెమ్మ ఉండేదంతా ఆరిపోతుంది. అప్పుడు మనకి 3 months వరకు అయితే స్టోర్ ఉంటుంది. సో ఇలా గడ్డలుగా అనిపిస్తున్న దాన్ని చేత్తో నులిపేయండి. ఇప్పుడు ఒక 8 బాక్సులు స్టోర్ చేసుకొని దోశ మీదకి, ఉప్మాలోకి, సేమియాలోకి, రైస్లోకి, కర్డ్ రైస్లోకి అన్నిట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.